హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకైతే ఒక క్రేజీ న్యూస్ అని చెప్పుకోవాలి. అదేంటంటే రిషబ్ శెట్టి గారి డైరెక్షన్‌లో 'కాంతారా' మూవీ వచ్చింది. అది ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు 'కాంతారా 2' కూడా రాబోతుంది. అక్టోబర్‌లో రిలీజ్ డేట్ కూడా పెట్టేసుకున్నారు. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 'కాంతారా'కి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం సంబంధం అని అడుగుతున్నారా? 'కాంతారా 3' కూడా ఉండబోతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్పెషల్ అపియరెన్స్‌లో కనబడబోతున్నారు. ఒక కీలక రోల్ ఆయన పోషించబోతున్నట్టుగా ఒక వార్త ఇవాళ ఆఫ్టర్‌నూన్ నుంచి కూడా విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో ఇదే గాని నిజమైతే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకైతే క్రేజీ న్యూస్. మరి నిజంగా ఈ న్యూస్ నిజమేనా? 'కాంతారా 3'లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారా? మరి ఆ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? సో ఎంటైర్‌గా దీని గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఒకసారి దీని గురించి మరింత సమాచారం అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి రీసెంట్ టైమ్‌లో మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి. అవును. సో ఈ రోజు వచ్చిన అప్డేట్స్ అయితే మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి ఆయన అభిమానులకైతే. 'కాంతారా 3'లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నా అని చెప్పేసి మా ఆఫ్టర్‌నూన్ నుంచి కూడా వైరల్ అవుతుంది. మరి వైరల్ అవుతున్న వార్తలు నిజముందా? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే 'కాంతారా' సినిమా ఫస్ట్ ఒక కన్నడలో కర్ణాటక సినిమాగానే రిలీజ్ అయింది. అవును. తర్వాత ఊహించిన విధంగా హ్మ్. పాన్ ఇండియా రేంజ్ లో హ్మ్. సెన్సేషన్ క్రియేట్ చేసింది. హ్మ్. ఎవరు కూడా అంత రేంజ్ కి వెళ్తారని ఎవరు ఊహించలేదు. హ్మ్. పైగా ఓన్లీ అక్కడ కన్నడలో రిలీజ్ అయిపోయిన తర్వాత హ్మ్. ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తే హ్మ్. ఇక్కడ కూడా ఒక డబ్బింగ్ సినిమాల్లో హ్మ్. రికార్డు స్థాయి కలెక్షన్స్ అవును. ఊహించిన విధంగా కలెక్ట్ చేసింది. సో దాంతో ఈ సినిమా ఒక పాన్ ఇండియా అప్పీల్ వచ్చి పాన్ ఇండియా ఆడియన్స్ అందరికి కూడా ఒకదాని తర్వాత రిలీజ్ చేస్తే హ్మ్. ఈ కథ గురించి మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిన కథ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా ఆదరించారు. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. హ్మ్. అందులో ముఖ్యంగా 'కాంతారా' అంటే గుర్తుకొచ్చేది క్లైమాక్స్. హ్మ్. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి ఆ యాక్షన్ చూసి అందరూ యాక్టింగ్ మామూలుగా ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశాడు అన్నది అందరికి కట్టిపడేసింది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ఉండగానే క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అదంతా కూడా. సో దాంతో ఇప్పుడు 'కాంతారా పార్ట్ 2' అంటే హ్మ్. యాక్చువల్గా పార్ట్ 2 అంటే సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ తీస్తున్నాడు. ప్రీక్వెల్. అవును. అందరూ కొంతమంది సీక్వెల్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ హ్మ్. 'కాంతారాకి' ప్రీక్వెల్ ఇప్పుడు ఓకే. రాబోయేది. ఈ పార్ట్ 1 ఇది అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతుంది. హ్మ్. ఈ రిలీజ్ అవుతుందా లేదా కానీ డేట్ మారుతాను రకరకాల వచ్చినాయి కానీ హ్మ్. ఆల్రెడీ అక్టోబర్ 2 డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. హ్మ్. ఆ ఇచ్చిన అనౌన్స్మెంట్ డేట్ ప్రకారమే అక్టోబర్ 2న 'కాంతారా ప్రీక్వెల్ 1' వచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఓకే. అయితే ఈ రోజు అనుకోకుండా దీనికి 2 ప్రీక్వెలే కాదు, ఇంకా దీనికి ఇంకో పార్ట్ కూడా ఉందని, అది హ్మ్. పార్ట్ 3 ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని వార్త రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిందని చెప్పొచ్చు. ఓకే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అందులో ఇద్దరు ఎలా ఉంటదని ఒక గుడ్ న్యూస్ హ్మ్. మొత్తం సోషల్ మీడియాలో అంతా దీని గురించే చర్చ, ఇదే ఒక వైరల్ అయిపోయింది. ఇద్దరు మంచి మిత్రులు కూడా అవును. కర్ణాటకలో టూర్ వెళ్ళినప్పుడు అవును. ఎన్టీఆర్ గారు అండ్ వాళ్ళ మదరు. అవును. సో అక్కడ ప్రశాంత్ నీల్ గారు అండ్ రిషబ్ శెట్టి గారు వీళ్ళే మొత్తం కాంబినేషన్ లో టూర్ అంతా తిప్పడం చూస్తాం. సో మంచి మిత్రులు. సో ఈ ప్రాజెక్టు ఇద్దరు స్నేహితుల స్క్రీన్ పైన చూస్తే బాగుంటుంది అనుకోవచ్చా? కన్నడ ఒక టాలీవుడ్. అవునవును, ఖచ్చితంగా. అంటే కన్నడకి ఎన్టీఆర్ కి కూడా మంచి అనుబంధం ఉంది. హ్మ్. అలాగే రిషబ్ శెట్టి, హ్మ్. ప్రశాంత్ నీల్ అందరితో కూడా మంచి అనుబంధం. అవును. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత రిసెప్షన్ ఇచ్చారో, ఎలా హ్మ్. వెల్కమ్ చెప్పారో మనం చూసాం. అవును. సో ఖచ్చితంగా ఇవి ఉంటే కనుక అంటే ఆయన రిషబ్ శెట్టి పార్ట్ 1తోనో ఎండ్ చేసి కాకుండా ఇంకా కంటిన్యూ చేద్దామని ఆలోచనలు ఉన్నారనమాట. ఆ ఓకే. కథని హ్మ్. రాబోయే సినిమాతో కాకుండా హ్మ్. ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి, ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు అనే ఆలోచనలో కర్మీ ఛానల్ వర్క్ చేసి కసరత్తు చేసి ఆయన రెడీ చేశారు. ఓకే. నిజంగా ఈ పార్ట్ 3లో అయితే అంటే అది రోల్ ఎంత ఉంటుంది, ఫుల్ లెంగ్త్ ఉంటుందా, హాఫ్ ఉంటుందా, లేకపోతే గెస్ట్ రోల్ ఉంటుందా అన్నది క్లారిటీ ఏమీ లేదు కానీ ఓకే. అయితే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం ప్రకారం ఉండే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఎంత రోల్ ఉంటుంది, ఏ టైం అన్నది మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చెప్పలేము కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే. అది. ఓకే. సో ఈ మధ్య మన స్టార్ హీరోలు కొంత గెస్ట్ అపియరెన్స్ లేకుంటే స్పెషల్ రోల్‌లో కనిపిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. 'ప్రభాస్' గారు 'కన్నప్పలో' చేశారు. ఆ తర్వాత 'ఎన్టీఆర్' గారే మొదట చిన్న గెస్ట్ రోల్ అనుకున్నారు 'వార్ 2లో'. కాకపోతే 'వార్ 2లో' మొత్తం ఆయన మరొక అంటే టోటల్ రోల్‌లో మనకు కనిపించబోతున్నారు. ఈవెన్ 'నాగార్జున' గారు మనం చూస్తున్నాం 'కుబేర్‌లో' కనిపించారు. ఇప్పుడు 'కూలీలో' కనిపిస్తున్నారు. ఈ విధంగా మన హీరోలైతే ఆ విధంగా ఒక సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోపక్క ఒక స్పెషల్ అపియరెన్స్‌లో కొన్ని సినిమాల్లో కనిపించడం చూస్తున్నాం. మరి ఇదేమన్నా వ్యూహంలో భాగంగానే జరుగుతుందా? దీని గురించి ఏం చెప్తారు? అంటే వ్యూహం అనే కాదు, ఇప్పుడంతా ఆలోచన మారింది. హ్మ్. ప్రేక్షకుల అభిరుచి మారింది. అవును. అలాగే హీరోల అభిరుచి కూడా మారుతుంది. ఆడియన్స్‌కి హ్మ్. వరల్డ్ సినిమా అన్నది చాలా చేతిలోకి వచ్చేస్తుంది. హ్మ్. ఓటీటీ. హ్మ్. ఇంతకుముందంటే ఓటీటీలు అంటే ఎక్కడో ఉండేది కానీ అసలు అందుబాటులో ఉండేవి కాదు. ఈ ఓకే. కరోనా వలన అందరికి అందుబాటులో వచ్చింది. హ్మ్. అటు కేరళ అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు, మొత్తానికి వరల్డ్ సినిమా మొత్తం వాళ్ళు అందుబాటులో రావడంతో చూస్తున్నారు. దీనివల్ల ఆడియన్‌ని ఎంటర్‌టైన్ చేయడం అంటే ఇప్పుడు ఒక మేకర్స్‌కి, రైటర్స్‌కి వీళ్ళందరికీ ఒక పెద్ద టాస్క్.
పెద్ద ఛాలెంజ్ అనమాట. ఓకే. వరల్డ్ సినిమాని చూసేసిన వాళ్ళు ఆ థియేటర్కి వచ్చినప్పుడు అంతకు మించి ఏదో ఇస్తేనే థ్రిల్ ఇస్తేనే ఆ సినిమా వావ్ అనిపిస్తుంది. థియేటర్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి హిట్ అన్న దాంతో బయటకు వస్తారు. అలా కాకుండా ఒక రెగ్యులర్ సినిమాని ఇస్తే ఇప్పుడు చూసే పరిస్థితి లేదు. ఓకే. అందువలన హీరోల అభిరుచి కూడా, హీరోల ఆలోచన విధానం కూడా మారింది. అంటే హీరో కనుక వేరే వేరే హీరోతో కలిసి నటించడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఒక స్పెషల్ రోల్ అవ్వచ్చు, లేకపోతే ఒక కీలక పాత్ర అవ్వచ్చు. అటు టాలీవుడ్లో నుంచి బాలీవుడ్కి కానీ, బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ, అలాగే కోలీవుడ్ కానీ, అలాగా రకరకాల హీరోలు ఇక్కడే చేయాలని కాకుండా పాన్ ఇండియా రేంజ్లో అంత మార్కెట్ అంత పెరగడంతో వాళ్ళ అభిరుచి మారి ఒక హీరో ఇంకో హీరో సినిమాలో, ఇంకో హీరో ఇలా మారింది. అందువల్ల ఇలా చేయడం ఒక మంచి పరిణామం. ఇది ఆడియన్స్కి ఒక విజువల్ ట్రీట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కూలీ సినిమా చూసుకుంటే నాగార్జున గారు వెళ్ళిన టాలీవుడ్ నుంచి, కన్నడ నుంచి ఉపేంద్ర, అమెరికా, ఆడియన్కి ఎలా ఉంటుంది ఇంత కాంబినేషన్ మనం ఎప్పుడు ఊహించా. ఒక ఇద్దరు హీరోలు కలిసి నటిస్తేనే పెద్ద అద్భుతం గొప్పగా ఉండేది. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి కాలంలో మల్టీ స్టార్ సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ నువ్వా నేనా పోటీ పడినా 15 సినిమాలు వాళ్ళు కలిసి నటించారు. ఓకే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంత ఎటువంటి ఇగో లేకుండా, మామూలు విషయం కాదు అది. ఆ తర్వాత కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళు కలిసి నటించినప్పుడు కూడా ఆ తర్వాత తరంలో చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళ మధ్య వీళ్ళు కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. ఓకే. ఏ ఇద్దరు కూడా. సో అటు ఆ తర్వాత నుంచి మళ్ళీ మనకి సీతమ్మ వాకిట్లో సినిమా 2 3 బ్లర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మల్టీ స్టార్ ట్రెండ్. ఆడియన్స్ హీరోలు కూడా మంచి కథ స్క్రిప్ట్ పట్టుకొని వస్తే, స్క్రిప్ట్ కుదిరితే ఖచ్చితంగా నటించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోస్, ఇప్పుడున్న యూత్ బ్యాచ్, ఇప్పుడున్న స్టార్ హీరోలు మరి ఎటువంటి ఈగోస్ ఏమి లేకుండా, అంటే పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ అవ్వడంతో అటు నార్త్ నుంచి ఒక హీరో, సౌత్ నుంచి ఒక హీరో, లేకపోతే ఒక టాలీవుడ్ నుంచి ఒక హీరో, అలాగే కోలీవుడ్ నుంచి ఒక హీరో, ఇలాగా ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే. సో ఆ విధంగా చూసుకున్నట్లే ఇలాగ వీళ్ళిద్దరు కూడా కలిసి నటిస్తే అది గెస్ట్ రోల్ ఉంటుందా, ఇద్దరు మధ్య వాళ్ళిద్దరిని ఒకసారి స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ అవుద్ది, మంచి స్క్రిప్ట్ అవుద్ది. సో అందరికీ కూడా అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కే కాకుండా అది సినీ అభిమానులందరికీ ఒక మంచి ట్రీట్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే. సరే, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు లైనప్ చూసుకుంటే ఆల్రెడీ వార్ 2 ఉంది. ఇప్పుడు ఈ సినిమా కొత్తగా లిస్ట్ లోకి జాయిన్ అయినట్టే గానే కనిపిస్తూ ఉంది. అండ్ ప్రశాంత్ నీల్ గారితో సినిమాలు, ఇంకే సినిమాలు ఆయన లైన్ ఉంది, మరి లైనప్ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి, ఆయన సినిమాలకు సంబంధించిన ఒకసారి అప్డేట్స్ ఇస్తారా? ఇప్పుడు ఆగస్టు 14 వార్ 2 వస్తుంది. అవును. అటు సౌత్ స్టార్, నార్త్ స్టార్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా వార్ 2. భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్ లో కాస్త వెనకబడినట్టు అనిపించినా కానీ త్వరలో ప్రమోషన్ స్పీడ్ పెంచనున్నారు. ఖచ్చితంగా అది ఒక విజువల్ ట్రీట్, ఒక యాక్షన్, ఒక మాస్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక ట్రీట్ విజువల్ గా అందించే సినిమా వార్ 2 14 వస్తుంది. ఇక ఆ తర్వాత రావచ్చు డ్రాగన్. సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఇదే డ్రాగన్ అనే టైటిల్ ఉండబోతుంది. మన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు కూడా ఇదే అనుకుంటున్నాడు, గతంలో మీడియా మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది సినిమా. ఈ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీ లో కూడా కొన్ని కీలక ఎపిసోడ్స్ చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సినిమా యాక్చువల్గా జనవరిలో రావాలి. కాబట్టి జనవరిలో ఇది అనుకున్న డేట్ కి అటు కోలీవుడ్ లో విజయ్ జననాయకన్ సినిమా కూడా అదే డేట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో రకరకాల కారణాల వల్ల ఇది జూన్ 25కి ఇది రావడానికి సిద్ధం అవుతుంది. ఇక దీని తర్వాత యాక్చువల్గా దేవర 2 స్టార్ట్ అవ్వాలి. బట్ అయితే ఇంతకన్నా ముందు ఊహించిన ప్రాజెక్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మైథలాజికల్ ప్రాజెక్టు ఎన్టీఆర్ తోటి అది లైన్ లోకి వచ్చింది. యాక్చువల్గా అది అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారు. అది ఆయన బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఇటువైపు వచ్చింది. అది ఇదే కాదని సస్పెన్స్ నడుస్తుంది కానీ ఆల్మోస్ట్ ఇదే అని ఇండస్ట్రీ నుంచి ఇన్సైడ్ న్యూస్. ఇది నెక్స్ట్ ఇయర్ డ్రాగన్ అయిపోయిన ఇది స్టార్ట్ అవుతుంది. చాలా భారీ మైథలాజీ, ఎన్టీఆర్ మైథలాజికల్ సినిమా కథ చెప్పగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యి మళ్ళీ అసలు ఆ స్క్రిప్ట్ కార్తికేయకు సంబంధించిన కథ కావడంతో దానికి సంబంధించిన బుక్ ఆయన పెట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఆ బుక్ పట్టుకొని ఆ క్యారెక్టర్ గురించి, ఆ స్టోరీ గురించి ఇంకా బాగా డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కథ దాని గురించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా భారీగా ప్లానింగ్ జరుగుతుంది. అయితే దీని తర్వాత యాక్చువల్గా దేవర 2 దీని ముందే ఉండాలి, కానీ దేవర 2 కన్నా ముందు ఇది చేయాలనుకున్నట్టున్నారు. అయితే దేవర 2 దీంట్లో దేవర 2 అలా ఉంటుందా ఉండదా మళ్ళీ ఒక సస్పెన్స్. మళ్ళీ మనం వార్తలు చూస్తున్నాం. గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు స్వయంగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి దేవర 2 ఉండదా అని అంటున్నారు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన మీడియా అండ్ అభిమానులు అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది దేవర 2. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీంతో ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత దేవర 2 కొంచెం గ్యాప్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. క్లియర్ గా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సినిమా ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు ఈ గ్యాప్ లో ఈ వార్త వచ్చింది, రిషబ్ శెట్టి కాంతారా 3లో ఎన్టీఆర్ అని చెప్పి. అంటే అందులో ఫుల్ లెంగ్త్ రోలా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అన్నది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఓకే. మొత్తానికి అయితే ఈ లైనప్ సూపర్ లైనప్, మామూలుగా ఫ్యాన్స్ అందరికి బాగా కిక్ ఇచ్చే న్యూస్ లో మొత్తం పక్క ప్లాన్ తో దూసుకెళ్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాలతో ఒక మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసే లైనప్ అయితే ఉందని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.